హలో హలో మైకి పట్టుకోగా హలో నేనేదో మాట్లాడుతున్నా ఆడదంతా వచ్చేసింది ఆశీర్వాద గురించి ముక్కలు చెప్పాలి. అవకాశం ఇచ్చినందుకు ఆశీం రాజు గారు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో నాకు నేను థియేటర్స్ కదా థియేటర్స్ డిపార్ట్మెంట్లో చదువుకున్నాడు. నేను ఎక్కడైతే తెలుగు యూనివర్సిటీలో చదువుకున్నాను అక్కడే చదువుకున్నాడు ఆయన. నాకు ఈయన్ని చూస్తే చాలా ఆనందం గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడటం కష్టం. అది కూడా ఒక పర్టికులర్ ఫీల్డ్ ఒక పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. అలాంటి దాని ఒక డబ్బింగ్ అనేది ఒక ఎంచుకొని దాంట్లో పీక్ స్టేజ్కి వచ్చి ఆర్ఎస్ఎం రాజు అనే వ్యక్తి పేరు టీవీ ఇండస్ట్రీ సర్క్యూట్ మొత్తంలో, అలాగే యాడ్ సర్క్యూట్లు, అలాగే సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నింటిలో కూడా పీక్ స్టేజ్కి వచ్చాడని నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది నాకు. అది విని అంటే ఎప్పుడు చెప్తున్నాను ఆశీర్వాద్ గారు అంటూ అది చాలా ఆనందంగా ఉంటుంది. మెచ్యూర్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. మిగతా వాళ్ళ గురించి చెప్పలేకపోతున్నాను ఎందుకంటే తప్పుగా అనుకోకండి, చాలా మంది గురించి చాలా తెలియదు కాబట్టి. కాకపోతే నాకు జూనియర్ కాబట్టి ఈ యూనివర్సిటీలో నాకు వయసు పెద్దోడు అంట, అది నాకు ఆనందం చెప్పేది. సో ఆశీర్వాద్ గారు ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్. కంగ్రాట్స్. ప్రతి సంవత్సరంలో ఏదో ఒక అవార్డు కొనుక్కొని వెళ్తారు, అది తెలుసు, అర్థమైంది. మరి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ రాజు భయ్య, లవ్ యూ. నేను ఒక మాట, రుతురాజ్ గారిలో మీరు ఒక స్టార్, అప్పుడు రాజశేఖర చరిత్రలో ఒక బాలనటుడిగా గ్రేట్ మాస్టర్ దేవదాస్ కనకాల గారి అబ్బాయి గారు లక్ష్మీ కనకాల మేడం గారి పుత్రుడిగా ఆ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తున్న మీరు ఇంతటి ఈరోజు ఒక గొప్ప స్టార్ అయ్యారు. మీరు అసలు ఆయన కాల్ షీట్ ఈరోజు ఎంత వాల్యూ మనకు తెలుసు. దాదాపు 3 గంటల నుంచి మనతో పాటు ఒక్కసారి భయ్యకు మీ కరతాల ధ్వనులతో మన కృతజ్ఞత తెలియజేయాలి. శ్రీరామ శ్రీనివాస్ రుతురాజ్ గారిలో శ్రీరామ శ్రీనివాస్ అన్న నేను దత్తికి సరిగా చెప్పలేకపోతే కాసేపు రాజీవ్ భయ్య వస్తున్నారు, ఆయన చూసి నేర్చుకోను డబ్బింగ్ ఎలా చెప్పాలో, రియల్లీ ఆయన చూసి నేర్చుకోను ఎలా చెప్పాలో అని అంటే నేను అక్కడ నిలబడి భయ్య ఎప్పుడు వస్తారని ఎదురు చూసి చాటుగా, ఎందుకంటే చాలా బిజీ ఉండేవాడు, పగలంతా షూటింగ్ చేసి రాత్రి డబ్బింగ్ కోసం ఇద్దరు మధ్యలో కూడా పాపం అసలు ఇంత డెడికేటెడ్ గా సిన్సియర్గా సూపర్ డూపర్ బిగ్ సీరియల్ ఫస్ట్ తెలుగు ధారావాహిక దగ్గరికి మొదలు పెడితే ఈ రోజు లిటిల్ హార్ట్స్ తో ఒక గొప్ప, ఆ రోజు యువకుడు, ఈ రోజు ఒక యువకుడు, యువ హీరోలకి ఒక ఫాదర్ గా, ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వారి డాక్టర్ ప్రసాద్ రావు రీసెంట్ గా మీ ప్రతిభ మిమ్మల్ని అసలు మీరు గొప్ప ఆర్టిస్ట్ అవుతారని ఎప్పుడు అనుకున్నాం. అది ఈరోజు సాక్షాత్కారం ఉంది. మీ జర్నీ ఇంకా చాలా ముందు ఉంది. ఇంకా తర్వాత ఈ సందర్భంగా మా వర్మని, కార్యవర్గాన్ని, గౌతమ్ మీ అందరికీ కంగ్రాట్స్, విజేతలందరికీ కంగ్రాట్స్. కార్యవర్గానికి మమ్మల్ని తర్వాత చేసిన అన్న ప్రసాద్ అన్న మీ మీద ఎప్పటికీ మర్చిపోలేము. మమ్మల్ని చేయబట్టి నడిపించి ఈ రోజు ఇంతటి సమూహానికి మీరు ఒక పెద్ద నాయకుడిగా, మార్గదర్శిగా ఉన్నారు. ఒక్కసారి అన్నయ్య కూడా మీ అందరికీ థ్యాంక్ యూ మేడం, అన్న కిషోర్ అన్న, లవ్ యూ. అందరికీ కూడా వైబీ అన్న పేరు పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. వచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తదుపరి ప్రత్యేక పురస్కారం నా ఆశయం గారు, మీకు కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ప్రత్యేక పురస్కారం శ్రీ ఆర్ గగన్.